బీసీల ఆత్మబంధువు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినతిపత్రం అందజేశారు. పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని చాలా రోజుల నుంచి కవిత డిమాండ్ చేస్తున్నారు. పలుసార్లు ధర్నా దీక్ష నిర్వహించారు. జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు. దాంతో కాసేపట్లో ఇందిరా పార్క్ వద్ద కల్వకుంట్ల కవిత దీక్ష చేపట్టబోతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్సీ కవిత దీక్ష కొనసాగబోతోంది. ఈ నెల 11న జ్యోతిరావు పూలే జయంతి. ఆ లోగా విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. ఇందిరా పార్కు వద్ద కవిత దీక్ష ఏర్పాట్లను తెలంగాణ జాగృతి నేతలు నవీనాచారి, యూపీఎఫ్ కో కన్వీనర్ బోల్లా శివశంకర్ పరిశీలించారు. అసెంబ్లీలో బీసీల ఆశాజ్యోతి, బీసీలో ఆరాధ్య దైవంగా భావించేటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. సో దాంట్లో భాగంగా ఇందిరా పార్కు వద్ద కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టబోతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, కాసేపట్లో అక్కడ దీక్ష ప్రారంభం కాబోతోంది. సో అక్కడికి వచ్చినటువంటి నాయకులు ఏమంటున్నారు, అక్కడికి జనం నుంచి ఎటువంటి సపోర్టు వస్తుందని అంచనా వేస్తున్నారు? అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని చేస్తూ ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో ఇందిరా పార్క్ వేదికగా దీక్ష చేయనున్నారు. ఇందుకు సంబంధించి జాగృతి నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడిన జాగృతి నేతలు సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు ఈ దేశం లోపల సామాజిక సమానత్వం కోసము ఏదైతే సమానత్వం అన్న పదమే ఒక అనాచారంలాగా, ఒక విషేదిత పదంలాగా ఉన్న కాలంలో 200 సంవత్సరాల క్రితం మహాత్మా జ్యోతిబా పూలే ఈ దేశం లోపల సమానత్వానికి, అదేవిధంగా విద్యకు, అన్ని రకాలుగా అభ్యున్నతికి, అణగారిన వర్గాల ఉన్నతి కోసం వారికి తోడ్పడ్డారు. విద్యను చెప్పారు. వాళ్ళు ప్రజలందరూ కూడా సమానం అని చెప్పి ఒక గొప్ప ఆదర్శాన్ని చెప్పినటువంటి మానవతామూర్తి వారు. మహారాష్ట్రలో ఏ రకమైన సాంఘిక విప్లవోద్యమాలను తీసుకొచ్చిండ్రో ఆ స్ఫూర్తితో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా బీసీలు, మిగతా అణగారిన వర్గాలందరూ కూడా ముందుకొచ్చినటువంటి చరిత్ర అంతా కూడా గత 200 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. సాక్షాత్తు అంబేద్కర్, రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ మహనీయుడే తనకు నిత్యం కూడా పూలే ఒక స్ఫూర్తి అని చెప్పడం జరిగింది. అలాంటి మహాత్ముడుగా కీర్తి పొందినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే ఈ దేశం లోపల సామాజిక సంస్కరణోద్యమాలకు పితామహుడిగా ఉన్నటువంటి వారి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ చట్టాలు జరిగే ప్రదేశం ఏదైతే ఉన్నదో ఇక్కడ ఎప్పుడు నిరంతరం ఒక సమానత్వ స్ఫూర్తిని ఆ చట్టసభల లోపల వెదజల్లుతుంది అని చెప్పి, అదేవిధంగా చట్టాల లోపల ఒక మానవీయ విలువలు, అదేవిధంగా ప్రజాస్వామిక విలువలు, సమానత్వ విలువలు కూడా ప్రతిస్పందిస్తాయని చెప్పి, ప్రతిబింబించేలాగా ఉండాలి అని చెప్పి ఆ యొక్క మహనీయుల విగ్రహాలను మనందరం కూడా సమాజం లోపల పెట్టుకుంటాం. కాబట్టి అదే స్ఫూర్తితో ఇవాళ అసెంబ్లీలో పెట్టుకుంటే రాష్ట్రంలో జరిగేటటువంటి చట్టాలన్నింటి లోపల కూడా ఒక అణగారిన వర్గాల పట్ల ఉన్నటువంటి సుహృద్భావ వాతావరణం కానీ, మహిళలు, మిగతా వర్గాలు ఏవైతే వివక్షకు గురైన వారందరి పట్ల ఉన్నటువంటి వివక్షలకు వ్యతిరేకంగా ఇవాళ మనందరం కూడా చట్టాల లోపల ఒక మానవీయ విలువని పొందుపరుచుకునే క్రమంలో వారి విగ్రహాన్ని పెట్టుకోవాలని మనం అనుకుంటున్నాం. మన స్మృతి పదం లోపల ఏదైతే ఈ విలువలు ఏవైతే ఉన్నాయో, ప్రజాస్వామిక విలువలు, వాటిని ఎత్తిపట్టే దిశగా జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టాలన్న డిమాండ్ ఇవాళ యునైటెడ్ పూలే ఫ్రంట్ అదేవిధంగా జాగృతి చేస్తూ ఉన్నది. కవితక్క గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఇవాళ నిరసన దీక్షకు దిగుతూ ఉన్నాం. దాదాపు 1000 పైచీలకు మంది ఇవాళ దీక్షలో కూర్చోబోతూ ఉన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈ 2 సంస్థలకు సంబంధించినటువంటి మొత్తం పాల్గొనే వారందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే తరలుతున్నారు. ఇంకొద్ది సేపటి లోపల ఇక్కడికి చేరుకుంటారు. అక్కగారి ఆధ్వర్యం లోపల చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉన్నది. యూపీఎఫ్ నాయకులు, అదేవిధంగా జాగృతి నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వస్తారు. సాయంత్రం 4:30 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఆటపాటలతో వచ్చేందుకు కూడా కళాకారులందరూ కూడా సిద్ధమైనరు. ప్రతి చోట నుంచి కూడా పెద్ద ఎత్తున తరలుతున్నామని అక్కడి నుంచి నాయకులు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ ఇందిరా పార్కు ఈ యొక్క ధర్నా చౌక్ ప్రదేశం లోపల పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఇప్పటికే జాగృతి యూపీఎఫ్ చేసి ఉన్నది. ప్రభుత్వంకి ఎన్నిసార్లు విన్నవించినా ఎలాంటి స్పందన రావడం దానికి ఇప్పటికే మనము అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి గతం లోపల ఉద్యమం నిర్వహించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రం లోపలనే ఆ రాష్ట్రం ప్రభుత్వం మెడలు వంచి మనము అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉన్నామో దాన్ని సాధించుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితోని బీసీలందరికీ కూడా గొప్ప ఆదర్శమూర్తిగా, అదేవిధంగా అణగారిన వర్గాలు అన్ని ఇంకా విస్తృతంగా చెప్పాలంటే మొత్తం ఈ దేశంలో వెనుకబడ్డ ప్రతి వర్గానికి కూడా సమానత్వం దక్కాలని చెప్పి వితంతు పునర్వివాహాల నుంచి అన్ని కులాల అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి జ్యోతిబా పూలే విగ్రహం
కూడా చట్టసభ లోపల అదేవిధంగా మన తెలంగాణ అసెంబ్లీలో ఉండాలన్న న్యాయం అని చెప్పి కవిత గారి ఆధ్వర్యం లోపల యూపీఎఫ్ మరియు జాగృతి నాయకులు గత సంవత్సరం ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది అయినప్పటికీ మేము స్పీకర్ గారికి మిగతా బాధ్యులందరికీ కూడా లేఖలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి ప్రతిస్పందన లేదు. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి పూలే జయంతి ఏదైతే ఏప్రిల్ 11 ఉన్నదో ఆ డేట్ లోపలన్నా అనౌన్స్ చేయమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఏవైతే కార్యక్రమాలు చేస్తూ వచ్చినామో ఇక ముందు కూడా ఇంకా ఉధృతంగా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఉద్యమాలను నిర్మిస్తాం. బీసీల ఆత్మగౌరవం నిలబెట్టే దిశగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో ముందుకు సాగుతాం. పూలే జయంతిలోపు మీకు ఎలాంటి స్పందన, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాక మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ ఇవాళ ఈవినింగ్ వరకు మేము ప్రకటిస్తాము. ఖచ్చితంగా దీన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇప్పటికే కూడా బీసీలు ఈ స్వతంత్రం వచ్చిన ఈ 50-70 ఏళ్ళు ఈ మొత్తం అర్ధ శతాబ్దం దాటి మనం ముందుకు పోతా ఉన్న 100 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో కూడా మనం చాలా వెనుకబడిపోయి ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఏదైతే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు దక్కి వాళ్ళు కొంత పైకి రావడానికి అవకాశం దొరికింది. కానీ బీసీలకు సంబంధించి ఏం జరిగిందంటే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే సమాజంలో సగం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ ముందుకెళ్ళిపోతారో అని చెప్పి ప్రభుత్వాలన్నీ కూడా వీళ్ళను వెనుకబాటు గురి చేస్తూ వచ్చినాయి. మండల్ కమిషన్ వచ్చే వరకు ఈ దేశం లోపల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో ఇక్కడ రిజర్వేషన్ దక్కినాయి. కానీ మండల కమిషన్ వచ్చే వరకు కూడా బీపీ సింగ్ గారు మండల కమిషన్లో బీపీ మండల్ గారు పెట్టే వరకు కూడా ఇక్కడ రిజర్వేషన్లు రాలేదు. కాబట్టి బీసీలు ఇప్పుడిప్పుడే పేరుకు సమానత్వంగా కనబడుతున్నారు. కానీ ఎక్కడ కూడా దే వర్గంలో కూడా వారు ప్రజాప్రతినిధులుగా కానీ ఉద్యోగుల్లో కానీ మిగతా అన్ని రంగాల లోపల కూడా బీసీలు వెనకబడి ఉన్నారు. వారందరికీ స్ఫూర్తిని అందించాలంటే వారికి రిజర్వేషన్లతో పాటుగా వారి ఆత్మగౌరవాన్ని ఎత్తిపట్టే దిశగా మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం, మిగతా వాడవాడన పెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా జాగృతి గుర్తిస్తూ ఉన్నది. దానికి అనుగుణంగా కార్యక్రమాలు తీసుకుంటాం. మీరు చెప్పండి ఎలా ఉండబోతుంది? మీరు చూస్తున్నారు, గత సంవత్సరం జనవరి మాసంలో 2021 అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ గారితో ఆరంభమైంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాలకు కానీ దేశవ్యాప్తంగా మరి అయితే విద్యనే హక్కుగా భావించి ఆనాడు ఉన్నటువంటి ఆచారాలు మూఢనమ్మకాల మీద పోరాటం చేసినటువంటి మహానాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారిని మరి బడుగుల హక్కుల కోసం నాయకుడిగా మరి ముందు చూపుగా పెట్టుకొని అలాంటి నాయకుడు అసెంబ్లీలో ఉంటే మరి బడుగులకు కానీ బలహీన వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కూడా అందరికీ కూడా రాజ్యాధికారం వస్తుంది. ఆయన ఆశయాలు నెరవేరుతాయి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా అన్ని హక్కులు రావాలనేటువంటి ఆశయంతో మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితమ్మ గారు నాయకత్వంలో యూపీఎఫ్గా ఏర్పడి ఆనాటి నుంచి నేటి వరకు కూడా జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు మరి 70 సంఘాల వరకు ఇప్పటి వరకు కుల సంఘాలని వారి ఉన్నటువంటి ఇబ్బందులని వారికి కావాల్సిన హక్కులని మరి ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సిన అన్ని విషయాలను పరిరక్షిస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నో రకటి విప్లవాత్మక ఉద్యమాలు చేసుకుంటూ బీసీలకు కావాల్సిన మెటీరియల్ అందిస్తూ మరి అన్ని రకంగా మరి ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఇంత చేస్తున్నప్పటికీ కూడా మరి సభలు నిర్వహించడం గతంలో ఇక్కడే చూసినాం. ఇందిరా పార్క్లో జనవరి 3వ తారీఖు రోజు సావిత్రిబాయి జయంతి రోజు మరి సభ పెట్టుకుంటే ప్రభుత్వం వెనువెంటనే సావిత్రిబాయి దినోత్సవం రోజున టీచర్స్ డే ప్రకటించడం కూడా కవితమ్మ విజయంగా భావిస్తున్నాం. దాంట్లో భాగంగా మరి బీసీలకు మరి పూలే గారి విగ్రహం పెట్టమంటే ఇంతవరకు పెట్టని పరిస్థితి కనిపించింది. దాంట్లో భాగంగా రాష్ట్రంలో బీసీలకు బడుగు బలహీన వర్గాలకు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఏర్పాటు చేసి దాంట్లో మాకు హక్కులు కల్పిస్తామని చెప్పి ఇప్పటికి కూడా ఎక్కడేసే కొంగ అక్కడే ఉన్నది. అవన్నీ కూడా వెంటగడుతూ రాజ్యాధికారంగా రావాల్సిన హక్కులను కూడా కొట్లాడుతున్నటువంటి నాయకురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితమ్మ గారు 3 బిల్లు, 1 బిల్లు కాదు 3 బిల్లు పెట్టాలని చెప్పేటి ఆకాంక్షతో ఉద్యమం చేసినటువంటి నాయకురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితమ్మ గారు. అదేవిధంగా ప్రభుత్వం దిగివచ్చి 2 బిల్లు పెట్టే ప్రయత్నం చేసుకున్నాం. ఆ విజయం కూడా జాగృతి యూపీఎఫ్ విజయం భావిస్తున్నాం. దాంట్లో భాగంగా ఏదైతే మహానాయకుడు యూపీఎఫ్తో పాటు మరి జాగృతి చేస్తున్నటువంటి శ్రీమతి శ్రీ కల్వకుంట్ల నాయకత్వంలో మరి అయితే విగ్రహం పెట్టాలని చెప్పి మొన్న పోయినాం. స్పీకర్ గుర్తు చేసినాం. 15 నెలలుగా వస్తుంది ఆయన ఇంకా మీరు ఇంకా ముందడుగు వేయట్లే అని చెప్పేసి కూడా స్పీకర్ గారు లెటర్ ఇచ్చేసి విగ్రహం కూడా ఇచ్చినాం. ఈ విగ్రహం మీరు పెడతారా, మేము అసెంబ్లీలో పెట్టుకోవాలన్నా బడుగులందరం కూడా అనేటువంటి రాజ్యాధికారం మేము తెచ్చుకుంటాం. మేమే అవసరం వస్తే అసెంబ్లీలో పెడతాం. మీరు పెడితే ప్రజల్లో ఉంటారు, మీరు పెట్టకపోతే దోషులుగా మిగులుతారని చెప్పేసి కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము ఎండగడుతున్నాం. దీక్ష కొద్ది క్షణాల్లోనే అతిపెద్దగా సభ ప్రారంభమవుతుంది. దీక్ష దినంలో కనీసం ప్రజా సంఘాలుగా కుల సంఘ నాయకులుగా పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం కూడా ఉన్నది. మీరు చెప్పండి. జ్యోతిబా పూలే గారిని స్త్రీల యొక్క ప్రథమ స్ఫూర్తిదాత అంటారు. అతను ఫస్ట్ మహిళల విద్య కోసము చాలా పోరాడాడు. ఫస్ట్ స్కూలు పెట్టింది భార్యకి విద్య నేర్పించి సతీమణి గారికి ఫస్ట్ స్కూల్ బాలికల పాఠశాల స్థాపించారు.
అలాంటి మహాత్ముడి విగ్రహం పెట్టడం కోసం ఇంత దీక్ష చేయాల్సిన అవసరం లేదు. అలాంటి మహాత్ముల విగ్రహాలు ఉంటేనే బాగుంటుంది. దానిని అసెంబ్లీలో పెట్టాలి అని దీక్ష ఇప్పటికన్నా ఏప్రిల్ 11న ఆయన విగ్రహం పెట్టాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అసెంబ్లీ ఆవరణలో జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేయకపోతే ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని జాగృతి నేతలు హెచ్చరిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ యాసర్.